10th class students especially అమ్మ ప్రిపేరింగ్ ది స్క్రిప్ట్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ లో అమ్మ 36th బి రామన్ ఇంటర్నల్ చాయిస్ లో అది మనం డిస్కస్ చేస్తున్నాం. ప్లేలిస్ట్ లో చాలా టాపిక్స్ పెట్టాను. ప్రిపేర్ స్క్రిప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఆన్ ది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే యు ఆర్ ఆస్క్డ్ టు స్పీక్ ఆన్ ది టాపిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. అంటే దానికి అర్థం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళ ఒక పవర్ ఎంపవర్మెంట్ కోసం అనే అంశంపై మాట్లాడవలసిందిగా మిమ్మల్ని కోరారు. అప్పుడు మీరు ఎలాంటి మాటలు మాట్లాడతారు? ఉమెన్ యొక్క గొప్పతనం కోసం, ఉమెన్ యొక్క శక్తి కోసం, ఎంపవర్మెంట్. సో ప్రిపేర్ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. మహిళల ఎంపవర్మెంట్ అనే ఒక టాపిక్ పైన మనల్ని ఒక స్క్రిప్ట్ అనేది ఇప్పుడు సిద్ధం చేయాలి. ఓకేనా, అది టాపిక్. ఇప్పుడు మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. హానరబుల్ ప్రిన్సిపల్స్ ఆర్ రెస్పెక్టెడ్ టీచర్స్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇలా ప్రతి స్క్రిప్ట్ కి మనం ఇలా ఈ విధంగా ఇంట్రడక్షన్ ఇవ్వాలి. స్టార్టింగ్ మ్యాటర్ టైప్ చేసేయకూడదు. ఇలాంటి ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వాలి. సో అంటే అర్థం. సో ఏమని చెప్తున్నారంటే, గౌరవనీయులైన ప్రిన్సిపల్స్ ఆర్, గౌరవనీయులైన ఉపాధ్యాయులు మరియు ప్రియమైన సోదరులు మరియు సోదరి మహిళారా అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. సో మీ అందరికీ గుడ్ ఈవినింగ్, శుభోదయం. సో ఐ ఫీల్ ఇట్ ప్రివిలేజ్ ఫర్ మీ టు స్పీక్ బిఫోర్ అవర్ ఎరుడైట్ సర్స్. ఏమని చెప్తున్నాడంటే అర్థం, నాకు చాలా సౌకర్యంగా, చాలా ఆనందంగా, చాలా గొప్పగా ఉంది ప్రివిలేజ్. సో ఎందుకు అంటే ఎరుడైట్ సార్స్ ముందు మాట్లాడు. ఎరుడైట్ అంటే ఏంటి? బాగా పండిపోయిన సార్స్, బాగా నాలెడ్జ్ ఉన్న సార్స్, బాగా మాస్టర్స్ చేసిన సార్స్ అందరి ముందు మాట్లాడటం నాకు చాలా గౌరవంగా ఉందని చెప్తున్నాడు. ఐ థింక్ యూ ఆల్ నో వై వి గ్యాదర్ హియర్ ఆన్ ది eventful day of 8th March, ది ఇంటర్నేషనల్ డే ఫర్ ఉమెన్. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, ఐ థింక్ ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఎందుకు ఇక్కడ గ్యాదర్ అయ్యామో. ఎందుకంటే ఈరోజు ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ డే ఫర్ ఉమెన్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వి అబ్జర్వ్ దిస్ డే, ఐ am asked to speak ఆన్ ది నీడ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఐఎమ్ ఆస్క్డ్ టు స్పీక్ అంటే మహిళల దినోత్సవం కోసం నన్ను అడగమని కోరారు. అందువల్ల నేను మహిళల ఒక గొప్పతనం కోసం చెప్పబోతున్నాను. ది నీడ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే, నీడ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ ఒక పవర్ ఎంత అవసరమో దానికోసం మాట్లాడతాను ఇప్పుడు అని చెప్తున్నాడు. ఉమెన్ ఇస్ అ ఫుల్ సర్కిల్ అంటే స్త్రీ అనేది పూర్తిగా అన్ని రంగాల్లోనూ ముఖ్యం. విత్ ఇన్ హర్ ఈజ్ అ పవర్ టు క్రియేట్, నర్చర్ అండ్ ట్రాన్స్ఫార్మ్. సో డైన్ మ్యార్షీల్డ్ అతను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే అతను డైన్ మ్యార్షీల్డ్ అతను ఉమెన్ అనేది ఫుల్ సర్కిల్, అన్ని రంగాల్లోనూ ఉమెన్ అనేది చాలా అవసరం. విత్ ఇన్ హెర్ ఈజ్ అ పవర్ టు క్రియేట్. మహిళలు ఆమె ఏదైనా సృష్టించే శక్తి మహిళలకు ఉంటుంది. నర్చర్ పెంచి పోషించే శక్తి మహిళలకు ఉంటుంది. అండ్ ట్రాన్స్ఫార్మ్ మార్చే శక్తి మహిళలకు ఉంటుంది అని డైన్ మ్యార్షీల్డ్ అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్, empowering women in India is very much necessary to bring gender equality, or we can say that gender equality is very much necessary to empower women. ఇంకా ఏం చెప్తున్నాడంటే, భారతదేశంలో మహిళలకు ఎంపవర్మెంట్ కల్పించడం అనేది మనం సమానత్వాన్ని తీసుకురావడానికి మనం చాలా కృషి చేయాలి. మరి అది చాలా అవసరం కూడా. మహిళలకు సమానంగా ఈక్వల్ పొజిషన్ ఇవ్వాలి, చాలా అవసరం. అండ్ ఇంకా భారతదేశంలో మహిళలు ఒక అవసరం చాలా ముఖ్యం. సో వాళ్ళకి సమానవాన్ని కల్పించాలి. సో ఇంకా వెరీ మచ్ నెసరీ టు ఎంపవర్ ఉమెన్. ఉమెన్ ని శక్తివంతంగా చేయడం చాలా నెసరీ. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఉమెన్ కి పవర్ ఇవ్వడం చాలా ముఖ్యం అని చెప్తున్నాడు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఈస్ ఎంపవరింగ్ ఉమెన్ టు టేక్ దర్ ఓన్ డెసిషన్స్, to earn their own living, to enjoy equal rights with men, to allow them to prosper with all the potency. అంటే ఇంకా ఏం చెప్తున్నారు, మహిళల ఎంపవర్మెంట్ అనేది స్త్రీలు తమ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి, వారి సొంత జీవనోపాధిని సంపాదించడానికి, పురుషుల్లో సమాన హక్కులు అనుభవించడానికి, వారి శక్తితో అభివృద్ధి చెందడానికి మహిళలకు శక్తినిస్తుంది. సో అని చెప్తున్నారు. ఇంకేంటంటే మహిళలకి ఎంపవర్మెంట్ ఇవ్వాలి, అప్పుడు వాళ్ళు ఓన్ డెసిషన్స్ తీసుకోగలరు అని చెప్తున్నారు. నెక్స్ట్, పొటెన్షియల్, సామర్థ్యం. ఎంపవర్ ఉమెన్ ఇస్ టు మేక్ దెమ్ ఇండిపెండెంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఫ్రమ్ మైండ్, థాట్స్, రైట్స్, డెసిషన్స్ ఎక్సెట్రా బై లీవింగ్ ఆల్ ది ఫ్యామిలీ అండ్ సోషల్ లిమిటేషన్స్. ఇంకా ఏంటి, సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఏం తెలుసా, వాళ్ళని ఇండిపెండెంట్ గా ఉంచాలి. వాళ్ళని ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళని ఇండిపెండెంట్ గా ఉంచాలి. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అన్ని రంగాల్లోని,
మైండ్ లో కానీ థాట్స్ లో కానీ వాళ్ళకి వస్తున్న వస్తున్న రైట్స్ లో కానీ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ లో కానీ అన్నిట్లోని కూడా వాళ్ళకి ఒక ఇండిపెండెంట్ గా వాళ్ళు వదలాలి, వాళ్ళ మీద మన మీద డిపెండ్ అయినా చేయకూడదు, వాళ్ళకంటూ ఇండిపెండెంట్ గా వాళ్ళు వదలాలి అని చెప్తున్నాడు ఎక్సెట్రా. ఇంకా చాలా రంగాల్లో విమెన్ ఎంపవర్మెంట్ ఇస్ వెరీ మచ్ నెసరీ ఫర్ ది బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ది ఫ్యామిలీ, సొసైటీ అండ్ కంట్రీకి ఫ్యామిలీకి సొసైటీకి ఒక ఉజ్వల భవిష్యత్తు లాంటిది ఉమెన్ ఒక ఎంపవర్మెంట్ చాలా నెసరీ అని చెప్తున్నాడు. జెండర్ ఈక్వాలిటీ ఇస్ ద ఫర్మోస్ట్ నెసెసిటీ టు బ్రింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ఇండియా. ఇంకా ఏం చెప్తున్నారు అంటే జెండర్ ఈక్వాలిటీ అనేది ఫర్మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికంటే ముఖ్యమైనది, ఫస్ట్ నెసెసిటీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ఇండియా. సో ఉమెన్ జెండర్ ఈక్వాలిటీ అంటే ఉమెన్ ని మెన్ ఒకేలా చూడాలి, అదే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నెసెసిటీ. అదే ఎప్పుడైతే వాళ్ళు చూస్తామో అదే ఫస్ట్ ఉమెన్ కి ఎంపవర్మెంట్ అనేది ఇండియాలో కనిపిస్తుందని చెప్తున్నారు. There are so many laws for empowering women, however none are followed. ఇంకా ఏం చెప్పి మహిళలకు ఎంపవర్మెంట్ కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి కానీ ఏ ఒక్కటి ఎవరు పాటించడం లేదు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఓన్లీ. సో ఇది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ ఇండియన్ టు హెల్ప్ ఉమెన్ టు ఎంపవర్. ఉమెన్ కి శక్తి కల్పించడంలో గవర్నమెంట్ మాత్రమే రెస్పాన్సిబిలిటీ కాదు, ఇండియాలోని ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ కూడా అని చెప్తున్నారు. 108 కాన్స్టిట్యూషనల్ అమెండెడ్ బిల్ వాజ్ పాస్డ్ టు రిజర్వ్ 1/3 ఆఫ్ సీట్స్ ఆఫ్ ఉమెన్ టు హ్యావ్ టు మేక్ దెమ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఇంకా ఏం చెప్తున్నారంటే రాజ్యాంగ సవరణ, సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, సో అది 108 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లో ఏం చెప్తున్నారు అంటే 108వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు ఎంపవర్మెంట్ కల్పించేందుకు సహాయం చేయడం ప్రతి భారతీయుడి బాధ్యత అని చెప్తున్నారు. 2/3 ఆఫ్ సీట్స్ ఉమెన్ కోసం యాక్టివ్లీగా ఇన్వాల్వ్ చేశారు అని చెప్తున్నారు. Various mass campaigns are needed to be organized in the backward rural areas to make them aware of their rights. ఇంకా ఏం చెప్తున్నారు అంటే వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో, బ్యాక్వర్డ్ అంటే ఏంటి వెనుకబడిన, సో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు వివిధ ప్రజా పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉమెన్ కి వెనుకబడిన గ్రామాల్లో వారి హక్కులకు అవగాహన కల్పించేందుకు వివిధ ప్రజా పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం అనేది ఉంది అని చెప్తున్నాను. దే ఆర్ అష్యూర్డ్ ఫర్ ది సర్వైవల్ ప్రాపర్ ఎడ్యుకేషన్ టు రియల్లీ బ్రింగ్ ది డ్రీమ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కమ్ ట్రూ. అష్యూర్డ్ అంటే భరోసా. ఇంకా ఏం చెప్తున్నారంటే మహిళల ఎంపవర్మెంట్ కళ నిజంగా సౌకర్యం కావడానికి ఏం చేయాలి అంటే వారికి సరైన బ్రతుకు తెరువు మనుగుడు ఇవ్వాలి, సరైన సర్వైవల్ అనికి ఇవ్వాలి, సరైన విద్య ఇవ్వాలి, సరైన ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎప్పుడైతే సరైన ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫుడ్, మంచి చదువు ఉమెన్ కి కల్పిస్తామో అప్పుడు ప్రతి ఉమెన్ కూడా ఎంపవర్ గా తయారవుతుంది. సమానంగా చూస్తే చెప్తూ కంక్లూడ్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. లాస్ట్ స్క్రిప్ట్ ప్రిపరేషన్ కి ఇంట్రడక్షన్ ఎలా చేశారో, గుడ్ ఈవినింగ్ టు యూ అనే హానరబుల్ ప్రిన్సిపల్ సార్, రెస్పెక్ట్ టీచర్స్ ఎలా చేశారో అలాగే ఇది స్ట్రక్చర్ కూడా నేను ఫస్ట్ వీడియోలో పెట్టాను, ప్లేలిస్ట్ లో ఫస్ట్ వీడియోలో ఉంటుంది దాని ఒక స్ట్రక్చర్ కూడా. సో అలాగే లాస్ట్ లో కంక్లూడ్ ఇలాగే చేయాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, ప్లేన్ వదిలేకుండా ఇది మాత్రం ఇది పెట్టి కంక్లూడ్ చేయాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అని చెప్పి కంక్లూడ్ చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అని చెప్పి కంక్లూడ్ అనేది మనం చేయాలి. ఓకేనమ్మా. ఇప్పుడు ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. ఏమంటే ఎలా స్టార్ట్ చేయాలి. మా భారతదేశంలో మహిళలకు ఎంపవర్మెంట్ అనేది చాలా అవసరం. జెండర్ ఈక్వాలిటీ చేయాలి, పురుషులతో పాటు స్త్రీలకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఉమెన్ ఓన్ డెసిషన్ తీసుకోవడానికి, సో ఉమెన్ ఈక్వల్ రైట్స్ గా ప్రతి దగ్గర కూడా ఉమెన్ తో ఈక్వల్ రైట్స్ గా తీసుకోవాలి. సో వాళ్ళ యొక్క పొటెన్షియల్ వాళ్ళు ఆనందించాలి. సో ఉమెన్ ఎప్పుడు ఇండిపెండెంట్ ఉండేలా మనం చేయాలి, ఎవరి మీద డిపెండ్ అయ్యేలా మనం చేయకూడదు. దీంట్లో నేను సరే మైండ్స్ లో కానీ థాట్స్ లో కానీ వాళ్ళు తీసుకున్న రైట్స్ లో కానీ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ లో కానీ ఉమెన్ కి ఎవరి మీద డిపెండ్ అయ్యేలా చేయకూడదు, వాళ్ళు ఇండిపెండెంట్ గా వదిలేయాలి. సో ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ అని చాలా నెసరీ. దేనికి నెసరీ అంటే ఉజ్వల భవిష్యత్తు లాంటిది. ఫ్యామిలీకి కానీ, సొసైటీకి కానీ, దేశానికి కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఉజ్వల భవిష్యత్తు లాంటిది చెప్తున్నారు. జెండర్ ఈక్వాలిటీ ఉమెన్ ఎంపవర్మెంట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అవసరం ఏంటి తెలుసా? జెండర్ ఈక్వాలిటీ. అంటే మెన్ ని ఉమెన్ ఈక్వల్ గా చూడడం. సో టు బ్రింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ఇండియా, అదే ఫస్ట్ ఇంపార్టెంట్. ఉమెన్ మేల్ ఫీమేల్ ఈక్వల్ చూసుకోవడం. సో చాలా లాస్ వచ్చే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, కానీ ఎవరు దేన్ని పాటించట్లేదు. ఇది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్క ఇండియన్ ఒక రెస్పాన్సిబిలిటీ.
ఈక్వాలిటీ. సో 108వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు ఉమెన్ ఎంపవర్మెంట్ కల్పించేందుకు సహాయం చేయడం కోసం ప్రతి భారతీయుడు బాధ్యత నిర్ణయం తీసుకోవడంలో మహిళలకు చురుగ్గా పాల్గొనేలా చేసేందుకు మూడింట ఒక వంతు సీట్లను రిజర్వ్ చేసేందుకు వీలుగా 108వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించారు అని చెప్తున్నారు. ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే, ఎవరైతే పల్లెటూరులో బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు వివిధ ప్రజా పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్తున్నారు మహిళల కోసం. మహిళల ఎంపవర్మెంట్ అంటే ఎప్పుడు మహిళలకి శక్తివంతం వస్తాయి, ఎప్పుడు మహిళలకి ఎంపవర్మెంట్ వస్తుందంటే మహిళలకి ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి, వాళ్ళ కళలు నిజం చేయాలి, వాళ్ళకి ఒక మనుగడ అనేది ఇవ్వాలి. ఎప్పుడైతే ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇచ్చి మెన్ తో పాటు ఈక్వల్ గా ఉమెన్ చూసుకుంటారో అప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుంది, ఉమెన్ ఒక శక్తి అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు. లాస్ట్ లో థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అని చెప్పి కన్క్లూడ్ చేసేది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.